మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుని 11 సీట్లతో రాష్ట్రం నుండి బెంగళూరుకు తరిమికొట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీ నాయకులదేనని అన్నారు. ఏపీ రవాణా యోజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెండవ రోజు డిజిటల్ విధానంలో కొనసాగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు మండలాల్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో మహానాడు అబ్జర్వర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి మండిపల్లి రామప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వారికి యనమల మదన్మోహన్ తో పాటు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. 15 సంవత్సరాలు చెప్పిన అబద్ధాలకు, రాయచోటికి 15 సంవత్సరాలు చేసిన మోసానికి 15 సంవత్సరాలు అమ్మ బాగుందా, నాయన బాగున్నాడా, వాన పడిందా అని చెప్పి 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 రాయచోటి ప్రజలను మోసం చేశారు తప్పక రాయచోటిలో ఉండే వైసీపీ కార్యకర్తలు కూడా చేయాలి. వైసీపీలో కూడా నేను చెప్పిన పెద్ద పెద్దల్లో బాగుపడినారు, కానీ చిన్న చిన్న కార్యకర్తలకు కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మన ఇంటి పార్టీ, అది పెంట పార్టీ. పెంట పార్టీకి ఇంటి పార్టీకి చూడండి. రేపు పంచాయతీల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మనం గెలుచుకున్నాం. మన వాళ్ళు ఉంటే ఆఫీసుల్లో పనులు జరుగుతాయి. మన సర్పంచ్, మన వార్డు మెంబరు ఈరోజు చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు ఇచ్చిన పదవులు 2%. 175 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డులు, ఎంబీఏలు అన్ని కలిపితే 22%. 98% పదవులకు పంజాబం ఆగస్టులో ఉండే. ఇక్కడ ఉండే వాళ్ళ అదృష్టవంతులంతా అన్ని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే జెండా మోసినాడో వాళ్ళింట్లో వార్డు మెంబర్గా ఉంటారు, ఒక అక్క సర్పంచంగా ఉంటుంది, ఒక తమ్ముడు ఎంపీటీసీగా ఉంటాడు, డిప్యూటీసీగా ఉంటాడు. ముఖ్యంగా డబ్బులున్నాయనో, మీసాలు బలంగా ఉన్నాయని టికెట్ ఇవ్వండి సార్. పంచలు పెట్టి పంచలు పెట్టి చెప్తానే ఉంటాను అనుకున్నారు. చాలా మంది చెప్తారు, మీరు ఐదు ఏడవుతుంటారు, గుడ్డలు ఉంటారు. అట్లా రాజ్యం నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూల్ మార్చేసాను 2 సంవత్సరాల నుంచి. మళ్ళీ టెలికాన్ బ్యాంక్లో వచ్చే పంచలు వచ్చేసాను మనకి తెలిసింది. అందుకు నేను చెప్తాను, ఈరోజు మహానాడు అంటే పండుగ కాబట్టి మహానాడు కార్యక్రమంలో మన కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఎవరు నిరుత్సాహపడద్దండి. మనం నిరుత్సాహపడిపోతే ఎదుటోడు బలపడిపోతాం. మనమే టీ షాపుల్లో, మంగళ షాపుల్లో కూర్చొని అయిపోయి ఎత్తిపాయ ముందేం లేదు, మంచిగా మనకి ఏమి కావాలా, మనకి ఏమి కావాలా? రోడ్డుకి 2-3 ఆధారపడే వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా మందంతా నా పార్టీ కండువా, నా పార్టీ జెండా, నాకు గౌరవం ఉంటే చాలంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన పార్టీ ఉంది. వచ్చే 5 సంవత్సరాలు కాదు, వచ్చే తరంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాడు కాడు. జగన్మోహన్ రెడ్డి దింపాలంటే మన కత్తులొద్దు, కటార్లొద్దు. మీరంతా పరంగా పార్టీకి మద్దతు ఇస్తే చాలు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకున్నాం. ముఖ్యంగా మహానాడులో ఒకటే చెప్పదలుచుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయినారు. 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేశాడో ఓటంతా తినేసి పోలేసిపోయాడు. ఈ 24 నెలల్లో ఉందో లేదో అప్పు తెచ్చినామో, సప్పు తెచ్చినామో, పేదవాళ్ళ కోసం ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పినామో తూచా తప్పకుండా ఇస్తాను కదా, చెప్పండి గట్టిగా. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉండిందా? ఈ రోజుకి బీహార్లో పింఛన్ 2000, కర్ణాటకలో 1000 రూపాయలే. చింతామణి పక్కన ఉంది, మదనపల్లి శ్రీనివాసపురం పక్కన ఉంది, ఈ పక్కన చీకలపల్లి 4000, ఆ పక్కన 1000 రూపాయలు. ఫ్రీ బస్ ఉంది ఎక్కడన్నా? 3 సిలిండర్లు ఎక్కడన్నా ఇచ్చినారా? అన్నదాత సుఖీబాబు ఎక్కడన్నా ఉందా? తల్లికి వందనం ఉందా? ఇసుక బాత్రూమ్ కట్టుకునే దానికి దొరికేదిగా. ఈరోజు ట్రాక్టర్ ఎత్తుకోము, ఎవరెత్తుకుని పోతాంటే ఎవరు అడుగుతారు? ఇన్ని చేసిన తర్వాత మనకు ధైర్యం ఎక్కడ పోయింది?
కార్యకర్తలకు తగ్గే ధైర్యం ఎక్కడ పోయింది? ప్రజలు లేకపోయేదానికి. ప్రజలు లేకపోయి చెప్తేనే కదా ఏదైనా తెలిసేది. మనకు మధ్యలో 100 ఉంటాయి. ఒక రూమ్లో వేసుకొని కొట్టుకున్నాం, మనం జుట్టు మీక్కున్నాం. అయినా కూడా పార్టీని నాశనం చేస్తే దెబ్బతినేది మనమే. పార్టీ అనేది ఒక చెట్టును కొయ్యొద్దండి, దాని కింద నీడ ఉండండి, కాయలు తినండి. నేను కార్యకర్త సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నా, నిరుత్సాహాన్ని వీడండి. తెలుగుదేశం పార్టీకి బలం